వ్యవసాయంపై ఆధారపడే రైతులు వ్యవసాయ అనుబంధ రంగాలపైన కూడా దృష్టి సారిస్తే సాగు మరింత లాభదాయకంగా ఉంటుంది. పాడి పశువుల పెంపకం, కోళ్ల పెంపకం వంటివి చేపట్టి మంచి లాభాలు పొందుతున్న రైతులే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఇక ఈ మధ్యకాలంలో కౌజుపిట్టల పెంపకం కూడా లాభసాటిగా ఉండటంతో రైతులు ఇటువైపు దృష్టి పెడుతూ మంచి ఆదాయం పొందుతున్నారు. కోళ్ల పెంపకం అనగానే గుర్తొచ్చేది బ్రాయిలర్స్ లేదంటే లేయర్స్. ఇటీవల కొంతమంది నాటుకోళ్లను కూడా పెంచుతున్నారు. నాటుకోళ్లలో కూడా రకరకాల జాతుల కోళ్లు పెంచుతూ మంచి లాభాలను పొందుతున్నారు. అయితే వీటన్నిటికీ భిన్నంగా ఓ రైతన్న కౌజు పిట్టలను పెంచుతూ రాణిస్తున్నాడు. కరోనా తర్వాత పౌష్టికాహారంపై జనమంతా దృష్టి సారిస్తున్నారు. అధిక ప్రోటీన్లు ఉండే ఆహారాన్ని తినేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో చికెన్, గుడ్ల వినియోగం కూడా బాగా పెరిగింది. అయితే బ్రాయిలర్లు, లేయర్ల పెంపకం కోసం అతిగా మందులు, ఇంజెక్షన్లను వినియోగిస్తుండటంతో ఆరోగ్యకరమైన పోషకాహారం కోసం నాటుకోళ్ల వైపే చూస్తున్నారు. ఆర్గానిక్ పద్ధతిలో పండించిన ఆహార ధాన్యాలతో పాటు రసాయనాలేవీ వాడకుండా సహజంగా పెరిగే నాటుకోళ్లకు ఇటీవల బాగా డిమాండ్ పెరిగింది. అయితే నాటుకోళ్ల కంటే కూడా పోషకాలు ఎక్కువగా ఉండే కౌజు పిట్టలకు కూడా డిమాండ్ పెరిగింది. దీంతో నాటుకోళ్లను పెంచే రైతులంతా ఇప్పుడు కౌజు పిట్టల పెంపకంపై దృష్టి సారిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోళ్ల పెంపకంతో పాటు కౌజు పిట్టల పెంపకం కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. కౌజు పిట్టల మాంసానికి భారీగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో కౌజు పిట్టలను పెంచుతూ మంచి లాభాలు గడిస్తున్నారు రైతన్నలు. అయితే భారతీయ కౌజు పిట్టలను పెంచడం కానీ, అమ్మడం కానీ, కోయడం కానీ నిషేధం ఉన్న నేపథ్యంలో జపనీస్ కౌజు పిట్టలను పెంచుతున్నారు రైతులు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు నరేందర్. కృష్ణా జిల్లా గుడివాడ నుంచి నల్గొండ జిల్లాలోకి వచ్చి మోతే గ్రామం సమీపంలో ఓ షెడ్డును లీజుకు తీసుకుని కౌజు పిట్టలను పెంచుతున్నారు. కేవలం మాంసం కోసమే కాదు, గుడ్లు పెట్టే పక్షులతో పాటు హ్యాచరీ ఏర్పాటు చేసుకుని పిల్లలను కూడా తయారు చేస్తున్నారు. కోళ్ల పెంపకం కోసం మౌలిక సదుపాయాలన్నింటినీ సమకూర్చుకొని నాటుకోళ్లను పెంచిన నరేందర్ కు పెద్దగా లాభాలేవీ కనిపించలేదు. పైగా నష్టాలు రావడం మొదలు కావడంతో ఏం చెయ్యాలో తోచక హైదరాబాద్లోని రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులను సంప్రదించారు. దీంతో అప్పటికే కోళ్ల పెంపకానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నందున వాటిని ఉపయోగించుకుని కౌజు పిట్టలను పెంచమని సూచించారు యూనివర్సిటీ అధికారులు. వారి సూచన మేరకు 2018లో కౌజు పిట్టల పెంపకాన్ని మొదలుపెట్టి దానికి సంబంధించిన మరింత అవగాహన కోసం తమిళనాడులో శిక్షణ కూడా తీసుకున్నారు నరేందర్. 2018లో నాటుకోళ్లు పెట్టడం జరిగిందండి. పెట్టిన కొద్ది కాలం అధిక నష్టం బారిన చనిపోవడం వల్ల మేము మళ్ళీ దీని నుంచి పౌల్ట్రీలో ఇంకో రంగాన్ని ఎంచుకుందామని యూనివర్సిటీకి వెళ్ళాము. వెటనరీ యూనివర్సిటీ రాజేంద్ర నగర్ హైదరాబాద్ వెళ్ళాము. వాళ్ళు నాటుకోళ్ల కన్నా అప్పుడే రాణిస్తున్న కౌజు పిల్లలు ఏదైతే ఉన్నాయో జపనీస్ క్వైల్స్. అయితే మేము 2019లో ఈ కౌజుల ఫారం అనేది పెట్టడం జరిగిందండి. ఫస్ట్ పెట్టినప్పుడు మేము రాజేంద్ర యూనివర్సిటీ నుంచి ఒక బ్యాచ్కి 1000 చొప్పున 4 బ్యాచ్లు తీసుకొచ్చామండి. 4 బ్యాచ్లు 4000 పిల్లలు మేము అన్ని ఖర్చులు పోగా 10 నుంచి 15,000 వరకు మేము రాబట్టుకోవడం జరిగింది. కౌజుల పేరెంట్స్ ఎలా పెంచాలి, వాటి నుంచి గుడ్లు ఎట్లా ఉత్పత్తి చేయాలి, ఉత్పత్తి చేసిన గుడ్డుని పిల్లల్ని ఏ విధంగా మార్చాలనేది అంశం మీద మేము తమిళనాడు వెళ్ళడం జరిగిందండి. తమిళనాడు నామక్కల్ యూనివర్సిటీలో బ్రీడింగ్ గురించి శిక్షణ పొందడం జరిగింది. ఈ జపనీస్ కౌజు పిట్టల్లో ఎన్నో రకాలున్నా మన వాతావరణ పరిస్థితులకు బ్రాడియర్ అనే బ్రీడ్ను పెంచడం అనుకూలంగా ఉంటుందని శాస్త్రవేత్తలు సూచించడంతో బ్రాడియర్ రకాన్ని పెంచడం మొదలుపెట్టారు. జపనీస్ ఫైల్లో 4 రకాలు ఉన్నాయండి. అనేక రకాల జాతులు ఉన్నాయి. కాకపోతే మా ప్రాంతానికి, మాకు అనుకూలంగా ఉన్న వాతావరణానికి దీనికి జపనీస్ ఫైల్లో బ్రాడియర్ బ్రీడ్ అనేది మేము ఎంచుకోవడం జరిగింది. ఎంచుకున్న బ్రీడ్ని ఇక్కడ తీసుకొచ్చి ఒక పిట్టకి 3 ఆడయి, అంటే ఒక మేలు 3 ఫీమేల్స్గా పెట్టుకుని ఇక్కడ గుడ్లు ఉత్పత్తి చేస్తున్నామండి. గుడ్లు ఉత్పత్తి చేసిన పిల్లల్ని మేము ఇక్కడ మా వద్దే బ్యాచ్లుగా వేస్తున్నామండి. సగటుగా ఇప్పుడు మేము ఒక బ్యాచ్ వచ్చేప్పటికి 2000 చొప్పున వేస్తున్నామండి. 2000 పిల్ల అనేది 1 నుంచి 25 రోజుల వరకు దీనిలో మనకి 70% వరకు కటింగ్కి వచ్చే అవకాశం ఉందండి. కటింగ్ సైజ్ వచ్చేప్పటికి 170 నుంచి 180 గ్రాములు వస్తుంది.